hearts beat to the city street. హాయ్ అండి. నేను మీ పావని. అందరూ ఎలా ఉన్నారు? నేను మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మ్యారేజ్ ఉందనేసి చెప్పాను కదండీ! ఆల్రెడీ నేను పార్ట్ 1లో సంగీత్ అండ్ పార్ట్ 2లో హల్దీ 2 వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. చూడని వాళ్ళుంటే ఒక్కసారి చూడండి. చాలా ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటుందనమాట. సో, ఇదొచ్చేసి మెహందీ అండ్ మ్యారేజ్ అనమాట. సో, 2 కలిపి ఒక దాంట్లోనే పెట్టేస్తున్నాను. సో, మన ఆడవాళ్ళందరికి కూడా చాలా ఇష్టమైంది మెహందీ కదండీ! సో, మెహందీ ఫంక్షన్ కూడా జరిగిందనమాట. సో, సాటర్‌డే రోజే ఈవినింగ్ మెహందీ గూడా ప్రోగ్రామ్ జరిగింది. దానికి తగ్గట్టు దానికి గూడా మంచిగా డెకరేట్ చేశారనమాట. దేనికి తగ్గట్టుగా దానికి మంచిగా. సో, ఇంకా లేడీస్ అందరం గూడా లంచ్ అయిపోయిన తర్వాత ఇక్కడ గ్యాదర్ అయిపోయామనమాట. సో, మెహందీ పెట్టించుకోవడానికనేసి ఒక్కొక్కళ్ళకి ఒక డిజైన్ మనకెలా కావాలంటే అలా పెడుతున్నారు. సో, అలా అనమాట. లేదు వాళ్ళకి చాయిస్ ఇచ్చినప్పుడు చాలా బాగా పెడుతున్నారు. ఒక పక్క మెహందీ పెట్టించుకుంటున్నాము. ఒక పక్క ఎంటర్‌టైన్‌మెంట్ అనమాట. పిల్లలు ఎంజాయ్ చేయడానికి పిల్లలకి తగ్గట్టుగా ఎంటర్‌టైన్‌మెంట్ పెట్టారు. పెద్దవాళ్ళకి కొంచెం యాంకరింగ్ అలా పెట్టారు. ఇంకా గేమ్స్ కూడా కండక్ట్ చేశారు. ఒక పక్క జ్యూసెస్ సమ్మర్ చాలా వేడి ఉంది కదండీ! సో, జ్యూసెస్, ఫ్రూట్స్ అండ్ ఇలాగా కోకోనట్ వాటర్స్ ఇవన్నీ చూసారా అసలు? చక్కగా వాళ్ళ పెళ్ళికూతురు, పెళ్ళికొడుకు పేరు రాశారు. కోకోనట్ వాటర్‌ది నీట్‌గా షేప్ చేసి చాలా బాగా నచ్చింది. నేనైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. సో, ఇలా అనమాట. ఇంక ఇక్కడంతా కూడా ఇలా ఒక్కొక్కటి ఒక థీమ్ తోటి పెడుతున్నారు. ఒక పక్క మెహందీ పెట్టించుకునే వాళ్ళు మెహందీ పెట్టించుకుంటూ కూడా ఆ సాంగ్స్‌ని ఎంజాయ్ చేస్తున్నారనమాట. సో, చెప్పాను కదా! ఇంక ఆ థీమ్‌కి తగ్గట్టుగా అలా డెకరేట్ చేశారు. మెహందీకైతే ఇంకా ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్ అందరూ వస్తారు కదా! సో, అందరం కూడా మెహందీ పెట్టించేసుకున్నాము. ఇంకా నాకైతే చాలా ఇష్టం. అంటే అందరికీ ఇష్టం ఉంటుంది మెహందీ అంటే. సో, నేనైతే ఫుల్‌గా చేతులకి అంతా పెట్టించేసుకొని చక్కగా కొంచెం రీల్స్ తీసుకోవడము అండ్ ఫోటోస్ తీసుకోవడము. ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో, అక్కడ కొన్ని ఫోటోస్ తీసుకున్నాను. సో, అందరు కూడా మెహందీస్ పెట్టించుకొని చూసారుగా ఒక్కొక్కళ్ళ ముఖంలో ఎంత వెలుగుతుంది. అసలు మెహందీ అంటే అంతే కదండీ! అందరికి చాలా ఫేవరెట్ కదా! దట్టు మ్యారేజ్ అప్పుడు అంటే ఇంకా ఎంజాయ్ చేస్తూ పెట్టించుకోవడం అనేది ఇంకా చాలా బాగుంటుంది కదా! సో, పిల్లలు, పెద్దోళ్ళు అందరూ పిల్లలకి తగ్గట్టుగా స్నాక్స్ గూడా పెట్టారు. పిల్లలకి ఇవన్నీ చాలా ఇష్టంగా ఉంటాయి. పిల్లలేంటండి మనం గూడా తింటాం కదండీ! క్యాండీస్ అనేసి, ఇలాంటి సోంపులు అలా డిఫరెంట్‌గా అనమాట. లాలీపాప్స్ టైప్స్ ఇలాంటివన్నీ కూడా ఒక దగ్గర అరేంజ్ చేశారనమాట. ఒక దగ్గర స్నాక్స్, ఒక దగ్గర ఇట్లాంటివి, ఒక దగ్గర కోకోనట్ వాటరు, ఒక దగ్గర అంతా గూడా జ్యూసులు ఇలా అరేంజ్ చేశారనమాట. సమ్మర్‌కి తగ్గట్టుగా పెట్టేశారు. ఈవినింగ్ వస్తానే మళ్ళీ ఇంకా ఫ్రూట్స్‌లలోనే డిఫరెంట్‌గా కార్న్ అని అలా మ్యాంగో కచ్చే మ్యాంగో ఉంటుంది కదండీ! దాని సాల్ట్ అవి వేసి పెట్టారనమాట. అలా డిఫరెంట్ స్నాక్స్ ఇలా పిల్లలకి గేమ్స్ ఇలా చాలా మంచిగా అయితే అరేంజ్ చేసేసారండి. చెప్పాను గదా! ఇక్కడైతే మన ఫోటోస్ అనమాట. మనకు కావాల్సిన ఫోటోస్ అక్కడ స్టిక్ చేసిస్తారు. బెలూన్స్ అనమాట. ఇట్లా అంటే చెప్పాను కదా! బెలూన్ షూట్ చేసేవి ఇలాంటివన్నీ గూడా పెట్టారు. ఇంకా ఓ పక్క యాంకర్ చేస్తా ఉన్నారనమాట. ఇంకా పర్ఫ్యూమ్స్ గూడా పెట్టారు. ఒక 4, 5 స్మెల్స్ వచ్చేవి పెట్టారనమాట. ఎవరికి ఏది కావాలంటే అది తీసేసుకోవచ్చు. అక్కడక్కడే మనకి లైవ్‌లో చేసిస్తున్నారనమాట పర్ఫ్యూమ్స్. సో, ఇలా బ్యాగ్స్‌లలోనే పెళ్ళికూతురు, పెళ్ళికొడుకు ఫోటో పెట్టేసి బ్యాగ్‌లో పెట్టి ఇస్తున్నారు. ఇది నాకు చాలా బాగా నచ్చింది ఈ కాన్సెప్ట్. చూసారు కదా! మనకి ఏది కావాలంటే అలా ఇస్తారనమాట. ఇలా బ్యాగ్‌లో పెట్టేసి ఆ బ్యాగ్ పైన ఇద్దరి ఫోటోస్ పెట్టేసి ఇలా ఇస్తారు. సో, అంటే చెప్పాను కదా! ఎవరికి ఏది ఇష్టం ఉంటే అలా తీసుకోవచ్చనమాట. సో, ఈ బ్యాగ్స్ కూడా ఎంత క్యూట్ ఉన్నాయి గదా! అసలు. సో, ఇటు పక్కకొస్తే బ్లాక్ ప్రింటింగ్ బ్యాగ్స్ అనమాట. బ్యాగ్స్ పైన బ్లాక్ ప్రింట్స్ వస్తాయి గదండీ! మనకు శారీస్ మీదకొస్తాయి చూస్తున్నారు. మీకు అందరికి తెలిసే ఉంటుంది కదా! సో, అలాంటివి ఇక్కడ మనకు ఒక 3, 4 డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట. 3, 4 కలర్స్ కూడా ఉన్నాయి. మనకెలా కావాలంటే అట్లా లైవ్‌లోనే చేసిస్తారు. అదే కాదండి బ్యాంగిల్స్ చూసారా ఇక్కడ? ఎంత చేస్తున్నారు గదా! ఇట్లా అనమాట. సైజ్ ఒకటే ఉంటుంది. ఇలా అప్పటికప్పుడు చేసి బ్యాంగిల్స్ ఇవ్వడం మీరెక్కడైనా చూసారా? ఇవన్నీ నాకు కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. అన్నీ కూడా మనకిక్కడ లైవ్‌లోని ఇది చూసారా చిలక చూసామంటారు కదా! అది గూడా పెట్టి అంటే ఇదేం పెద్ద ఎవరు నమ్ముతారో నాకైతే తెలీదు గానీ జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్‌కనమాట. అంటే ఆ చిలక బయటకొచ్చి మన పేరు చెప్తే అది తీయడము అదే కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉందని నాకైతే అలా అనిపిచ్చింది. సో, ఈ ప్రతి ఒక్కటి కూడా లైవ్‌లోనే మనకి చేసిస్తున్నారనమాట. బ్యాగ్స్ ప్రింటింగ్ కానీ, పర్ఫ్యూమ్స్‌ది గానీ, బ్యాంగిల్స్ గానీ ఇవన్నీ గూడా చాలా బాగా అనిపిచ్చింది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మండే
సండే కాదండి. సండే రోజు మార్నింగ్ మ్యారేజ్ అనమాట ఇది. సో, ఫ్రైడే సాటర్డే ఇవన్నీ అయిపోయినాయి గదా! సండే రోజు మార్నింగు పెళ్ళనమాట. సో, పెళ్ళికైతే నేను రెడీ అయ్యి శారీ కట్టేసుకున్నాను. సో, రెడీ అయిపోయాను. పెళ్ళికైతే ఇంకా డిఫరెంట్ థీమ్ తోటండి. అన్నీ కూడా వైట్ అండ్ రెడ్ ఫ్లవర్స్ దట్ రియల్ ఫ్లవర్స్ అనమాట. ఆ లైన్ మొత్తం అక్కడంతా ఎంత డెకరేట్ చేశారు గదా! అసల ఆ వైట్, రెడ్ కాంబినేషన్ అయితే చాలా బావుంది. ఇదే కళ్యాణ మండపం అనమాట. చూసారు గదా! ఎంత బాగా అరేంజ్ చేశారో. ఈ డెకరేషన్ గూడా చాలా బాగా అనిపించింది నాకైతే. సో, ఇంగ ఇవన్నీ గూడా అక్కడక్కడ బంచెస్ అనమాట. ఫ్లవర్స్ బంచెస్ పెట్టారు. ఇంగా మామూలుగా అయితే ఇవి ఇక్కడ బెంగుళూరు వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగుంటాయి గదండీ! పెళ్ళికి అంటే వీళ్ళకైతే ఇంకా కొంచెం ఇవి ఉండవనమాట. జీలకర్ర, బెల్లం పెట్టుకోవడం అలాగా. సో, చెప్పాను కదా! ఒక్కొక్కళ్ళు ఒకలాగుంటుంది. ఇక్కడ చూసారు కదా! ఇదంతా గూడా ఒక థీమ్‌లో పెట్టేసారనమాట. అట్లా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా డెకరేట్ చేశారు. అది చాలా నచ్చింది. సో, పెళ్ళికైతే అందరొచ్చేసారు. చక్కగా కూర్చొని పెళ్లి చూస్తున్నారనమాట. సో, ఇక్కడే పెళ్లి జరిగేది మొత్తం అనమాట మండపము. సో, చెప్పాను కదా! ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగుంటుంది. వీళ్ళకి డిఫరెంట్ కన్నడ సైడ్ కదా! వాళ్ళ పద్ధతిలో వాళ్ళు పెళ్లి చేశారనమాట. బాగా అనిపించింది. అంటే మనం కూర్చొని కొంచెం జీలకర్ర, బెల్లం పెట్టుకోవడం అలా ఉంటుంది. వీళ్ళది డిఫరెంట్‌గా ఉందనమాట. బాగా అనిపించింది. 7 అడుగులు వేయడం కూడా మనం చుట్టూతా తిరిగి వేస్తూ ఉంటాం కదా! సో, అలా అనమాట. ఇంకా ఇది మార్నింగ్ అండి. నైట్ అయింటే ఇంకా బాగా లైటింగ్స్ తోటుండేది. చూసారు గదా! ఇక్కడ గూడా ఈ నైట్ టైమ్స్ వక్కాకు అంటారు కదండీ! ఇక్కడ అది చేశారనమాట. ఇక్కడంతా దేవుళ్ళ విగ్రహాలు అవి పెట్టేసి శారీస్ అవి పెట్టి చేశారనమాట. అది అలాగే ఉంచేశారు. చాలా బాగుంది. ఇప్పుడు పెళ్లి జరుగుతుందనమాట. చెప్పాను కదా! వీళ్ళ పద్ధతిలో వీళ్ళు చేశారనమాట. ఎవరు పద్ధతులుంటాయి గదా! అలా చేస్తున్నారు. కాళ్ళు కడుగుతున్నారనమాట. ఇక్కడ మనకు మామూలుగా అయితే పెళ్లి కూతురు అమ్మ, నాన్న, పేరెంట్స్ కాళ్ళు కడుగుతారు అల్లుడిది. వీళ్ళదేమో విగ్రహాలనమాట. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి విగ్రహాలు ఇక్కడైతే చెప్పాను కదా! విష్ణుమూర్తి, లక్ష్మీదేవి తాంబూలం మీద పెట్టేసి పాలతోటి అభిషేకం చేస్తున్నారనమాట. సో, ఇట్లానే నిలబడే చేశారనమాట ఇదంతా గూడా. ఇక్కడంతా గూడా బంధువులందరూ గూడా వచ్చారనమాట. అబ్బాయి తరఫు, అమ్మాయి తరఫు అందరూ గూడా వచ్చేసారు. పంతులు అన్నీ చెప్పిస్తూ ఉంటారు కదా! వాళ్ళు చెప్తూ ఉంటే పంతులు వీళ్ళు చెప్తూ ఉండాలి కదా! సో, వేద మంత్రాల మధ్యలో చక్కగా వీళ్ళ పెళ్ళైతే చాలా జరుగుతుంది. సో, నేను గూడా పెళ్లి చూస్తూ ఉన్నానండి. అన్నీ క్యాప్చర్ అయితే చేయలేకపోయాననమాట. పెళ్ళంతా పెడితే 3 అవర్స్ పైనే పడుతుంది. సో, నేను అక్కడక్కడ క్యాప్చర్ చేశాననమాట. ఎందుకంటే నేను గూడా పెళ్లి చూడాలి కదా! సో, అందుకని ఎక్కువ క్యాప్చర్ చేయలేకపోయాననమాట. సో, ఇక్కడ ఇంక పెళ్ళికొడుకు పేరెంట్స్ గూడా ఇట్లా అందరితోటనమాట. వచ్చిన బంధువులతోటి అండ్ పేరెంట్స్ అటుపక్క పేరెంట్స్, ఇటుపక్క పేరెంట్స్, వాళ్ళ మేనమామ, ఇటుపక్క మేనమామ, అక్క, బావ వాళ్ళందరితోటి కూడా ఇక్కడ అభిషేకం చేపిస్తున్నారనమాట. వీళ్ళు పెళ్ళికొడుకు అక్క, బావ ఇట్లా అనమాట. అందరితోటి చేపిస్తున్నారు. ఈ థీమ్ నాకు చాలా బాగా నచ్చింది. సో, అందరూ చేసిన తర్వాత అభిషేకము ఇద్దరిని దీవిస్తున్నారనమాట. పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు, పెళ్ళికొడుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా దీవిస్తున్నారు. సో, ఇక్కడ ఇదంతా పెళ్లి తతంగం అండి. చెప్పాను కదా! ఒక్కొక్కళ్ళు ఒక పద్ధతిలో చేస్తారు కదా! ఇట్లా కాళ్ళు ఇది చేయడము ఇట్లా అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా తాళి కట్టేయడమే అనమాట. పెళ్లి ప్రాసెస్ అంటే చాలా ఉంటుంది కదండీ! ఇప్పుడు పెళ్ళికొడుకు తాళి కట్టబోతున్నాడనమాట. మంత్రాలు చదువుతారు కదండీ! ఆ తాళిబొట్టు గూడా అందరిని తాకిచ్చి కళ్ళకద్దుకోమనడము ఇవన్నీ అవుతాయి కదా! అదిగోండి ఇంగ ముహూర్తం అయితే దగ్గరలో వచ్చేసింది. తాళి కట్టేస్తున్నాడు అబ్బాయి అయితే. ఇది హ్యాపీ మూమెంట్ గదండీ! అసలు చాలా బావుంటుంది. ట్రెడిషనల్‌గా అసలు చాలా బాగా అనిపించింది నాకైతే. తర్వాత ఇంకా తలంబ్రాలు కూడా అయిపోయిందనమాట. తలంబ్రాలు పోసుకుంటూ ఉన్నారు. అబ్బాయి, అమ్మాయి కుంకుమ అవి పెట్టడము. తలంబ్రాలు కూడా ఫస్ట్ బియ్యం తలంబ్రాలు తర్వాత మన ముత్యాల తలంబ్రాలు డిఫరెంట్ కలర్స్ తోటి పోసుకుంటారు కదా! అలా అనమాట. సో, ఈ తలంబ్రాలు ఇవన్నీ కొంచెం పద్ధతి ఒక పక్క కొంచెం ఆటలాగా, గేమ్స్ లాగా అట్లా ఉంటాయి కదా! అట్లా అనమాట. చాలా బాగా అనిపించింది. అంటే ఇట్లా పోసుకోవడము వైట్, గ్రీన్, యెల్లో అట్లా డిఫరెంట్ బియ్యంతోటి పోసుకున్నారు. ప్లస్ ముత్యాలతోటి కూడా పోసుకున్నారనమాట. సో, ఇట్లా అనమాట. ఇంకా మొత్తం కలర్‌ఫుల్‌గా తలంబ్రాలు అయితే పోసేసుకున్నారు. సో, దండలు మార్చుకోవడము ఇలా. ఈ తలంబ్రాలు ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే భలే ఉంది. అసలు వాళ్ళు కలర్‌ఫుల్‌గా చాలా బాగా అనిపించింది. బ్లూ, గ్రీను, రెడ్, యెల్లో
ఇట్లా డిఫరెంట్‌గా అనమాట. సో, చూస్తున్నారు గదా! ఈ కార్యక్రమం గూడా అయిపోయిందనమాట. సో, అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్‌లోకెళ్ళిపోయారనమాట. ఇక్కడేంటో సప్తపది అని రాసారనుకుంటున్నారు కదా! ఇది 7 అడుగులనమాట. సో, అమ్మాయితోటి మెట్టెలు పెట్టిస్తారు గదా! పెళ్ళైన తర్వాత మెట్టెలు పెట్టిచ్చేసి చెప్పాను కదా! ఎవరి పద్ధతులు వాళ్ళవి, వీళ్ళ పద్ధతులు వీళ్ళు చేశారనమాట. ఇది గూడా నాకు చాలా నచ్చింది. ఆ 7 అడుగులు అట్లా డెకరేట్ చేసి ఒక సైడ్ పెట్టారనమాట. ఆ 7 అడుగులు పూజ చేపిస్తున్నారు. ఫస్ట్ పెళ్ళికూతురు, పెళ్ళికొడుకుతోటి అంతా పూజ చేపిచ్చి, హారతి అవన్నీ ఇస్తున్నారనమాట. సో, ఇట్లా హారతన్ని ఇచ్చి పూజ అయిపోయిన తర్వాత అప్పుడు అబ్బాయి మెట్టెలు పెట్టి 7 అడుగులు ఏపిస్తాడనమాట. కొంతమందయితే హోమం పెట్టి దాని చుట్టూరా తిప్పిస్తారు. కొంతమంది ఇలా చేస్తారు కదా! ఇలాగ అబ్బాయి ఇట్లా మెట్టె పెట్టేసి 7 అడుగులు వేశారు కదా! అక్కడ డెకరేట్ చేసి, ఆ మెట్టుతో పాటు అబ్బాయి ఆ అమ్మాయితోటి 7 అడుగులు ఏపిస్తాడనమాట. అదే సప్తపది. ఇది గూడా ఎంత చక్కగా డెకరేట్ చేపిచ్చారు చూసారు కదా! అసలు చాలా బావుంది. ఈ ఈ ఈ పద్ధతి గూడా నేనైతే ఎక్కడ చూడలేదు. చాలా బాగా అనిపిచ్చింది ఇది గూడా నాకు. చెప్పాను గదా! ఎవరు వాళ్ళ ఆహ్, ఉంటాయి పద్ధతులు అలా చేస్తారు. ఇట్లా 7 అడుగులు గూడా వేపిచ్చేసారనమాట. సో, ఇట్లా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఇంకా మామూలుగా ఇంకా అంతా జరుగుతానే ఉందనమాట. చెప్పాను కదా! నేనైతే ఎక్కువ క్యాప్చర్ చేయలేకపోయాను. సో, ఇంకా ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత అమ్మాయి, అబ్బాయి దీవెనలు తీసుకుంటుందనమాట బ్లెస్సింగ్స్. ఇలా ఒకరు ఇప్పటి నుంచే చక్కగా హెల్పింగ్ చేసుకుంటూ ఎంత బాగున్నారు గదా! పెళ్లి కూతురు, పెళ్ళికొడుకు క్యూట్‌గా. సో, ఇదనమాట మా బెంగుళూరులో మేము వెళ్ళిన పెళ్లి మొత్తం పెట్టేసాను. ఎవరికైనా నచ్చుంటే చక్కగా చూడండి. సో, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను.